అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. మాఘ పురాణంలో మొదటి రోజు మొదటి అధ్యాయము, శౌనకాది మునులు యజ్ఞం చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిషారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టాలి అని అనుకున్నారు. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలం అనగా 12 సంవత్సరముల కాలం పడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞంను పూర్తి చేయవలనను దీక్షతో శౌనకాది మునులు ఆ యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిషారణ్యంలో ప్రవహించేటువంటి గోమతీ నదీ తీరంను ఎన్నుకొని ఒక శుభముహూర్తంలో యజ్ఞంని ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞము చూచి తరించవలనడి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞస్థల సమీపంలో నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడికొచ్చిన మునీశ్వర్లలో బ్రహ్మ తేజస్సు గల శతవృత్తులు, వేదములను ఆశాంతం పూర్తిగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనం చేసిన మునికుమారులు, ఇలా ఎంతోమంది అక్కడికి వచ్చి తమ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారములతోనూ తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వేల కొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసిపోయింది. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనది మరియు పుణ్యప్రదమైనది. 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగం కావటం మూలన పురాణ పురుషుడకు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో అక్కడికి వేంచేశారు. యాగాది కార్యక్రమములలో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినంత మాత్రాననే అమితానందంని పొందారు. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సూత మహాముని సకల శాస్త్రములు తెలిసి ఉన్న మహానుభావుడు. వేదం, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిదంటూ ఏదీ లేదు. అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులులికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింపనలవి కానివి. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నో పురాణ గాథలు విని తరించవలననడి కోరికతో మునిపుంగవులందరూ అక్కడికి వేంచేశారు. సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యములు సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను
ఎన్నియో పురాణ గాథలు తమరు తెలియజేసినారు. వాటిని విని మేమంతా ఎంతో ఆనందించాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఉన్నాము. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచూనే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధ పురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉంటారు. కాన వినదగు విషయములేమైనా ఉన్న ఎడల విరామ సమయంలో మాకు వినిపించవలసిందిగా కోరుచున్నాము అని శౌనకాది మునులు ప్రార్థించారు. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకునవలనడి కుతూహలం కనబర్చినందున వారలను చూచి సూత మహాముని ఇటుల పలికిరి: మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకు మీకు చెప్పెదను, మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును, వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. శౌనకాది మునుల కోరిక మేరకు సూత మహాముని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమి అని మునులందరూ అమితానందం నుండి సూతుల వారి పాదములను కళ్ళకద్దుకుని సూత మహామునితో, ఆర్యా, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యంను మరలా మరలా వినవలనను కోరిక కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం, ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరుచున్నాము. ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు అందరూ కోరటం వలన సూత మహర్షి మిక్కిలి సంతోషించి ఇట్లు చెప్పుచున్నారు: మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతా ఇంతా కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను చాలా సంతోషిస్తున్నాను. కావున సావధాన మనస్కులై ఆలకించండి అని సూత మహర్షి ఇట్లు వివరిస్తున్నారు. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణువంశ సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగజేయును. మీరు అడిగిన విధంగానే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను అని తెలిపారు. మాఘమాసం 2వ పురాణంతో రేపు మళ్ళీ కలుసుకుందాం.